వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎం గణేష్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లగ్రీ కపుల్. సో ఇప్పుడు లగ్రీ కపుల్లో ఉన్నాం. సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు, మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేయడం, అలాగే నాకు జాబ్ ట్రైనింగ్ హైటెక్ సిటీలో పడ్డది. సో ఇక్కడ నియర్ బై హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో. సో ఈ వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడ టికెట్లు ఇస్తారన్నమాట. టికెట్లు అయితే క్లోజ్ ఉంది. సో ఇక్కడ స్కానర్లు ఉంటాయి, మనం స్కాన్ చేసి మన టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. సో ఫ్రమ్ టు అడ్రస్ ఇస్తే మనకు ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. మన గోల్డ్ బీల్డ్ ఏమైనా బంగారం ఉంటే ముట్టి చెక్ చేస్తారు. అవన్నీ ఏం లేకుండా చూసుకోవాలి. సో లోపలికి అయితే బయలుదేరుతాం మనం. అందులోంచి మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లోపలికి రావాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కి వెళ్ళిపోండి, కొబ్బరి తాగుతుంది. కాలు చేతులు ఉన్న మీరు లిఫ్ట్లో వెళ్ళండి. అండ్ నాలాంటి ఆత్రం అవనోడు ఎక్సలైట్ ఎక్కి వెళ్ళిపోండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది మియాపూర్ వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అమీర్పేట వెళ్తాం. అమీర్పేట నుంచి అక్కడ ఎక్స్చేంజ్ అయ్యి రాయదుర్గ్ ఎక్కుతాం. రాయదుర్గ్ ఎక్కుతాం అనుకో, అక్కడ దుర్గం చెరువు బస్ మెట్రో స్టేషన్లో అయితే దిగాలి. మెట్రో అయితే వచ్చేసింది మనకు. సో డోర్లు అయితే ఓపెన్ అయిపోయాయి, లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు కూడా మనకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది మనం దిగాలని చెప్పేసి. మెట్రోలో చాలా రష్ ఉంది. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకు మొత్తం 3 లైన్స్ ఉంటాయి, రెడ్, బ్లూ అండ్ గ్రీన్ అనేది. గ్రీన్ లైన్ ఎప్పుడు చూడలేదు, అండ్ మోస్ట్లీ మనం రెడ్ అండ్ బ్లూనే చూస్తాం. అండ్ ఫైనల్గా మనం అమీర్పేట్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం రాయదుర్గ్ వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి. వాతావరణం చూస్తే చాలా కామ్గా ఉంది కదా. సో వర్షం చాలా కొట్టేటట్లనే ఉంది. అమీర్పేటలో మనకు ఎప్పుడు కానీ రష్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంటర్చేంజ్. సో బ్లూ లైన్, రెడ్ లైన్ ఇంటర్చేంజ్ కాబట్టి ఇక్కడికి వెళ్ళాలన్నా ఒక ఇంటర్చేంజ్ పాయింట్ ఉందంటే ఖచ్చితంగా అమీర్పేట రావాల్సిందే. అందుకోసం ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది, జల్దీ వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 3:10 అవుతుంది. సో మనం ఒక 45 మినిట్స్ 1 అవర్లో వెళ్తాం. 4:10 అలా వెళ్ళిపోతాం మనం. మెట్రో చాలా బెస్ట్, ఎందుకంటే మనకు ట్రాఫిక్ అవాయిడ్ చేయాలంటే మెట్రో ఖచ్చితంగా ఉండాలి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అండ్ మెట్రో స్టేషన్లో కూడా మనం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 2 మినిట్స్కి ఒక మెట్రో వస్తూ ఉంటుంది. స్కాన్ చేసి ఎగ్జిట్కి అయితే అయిపోవాలి మనం. సో నేను వర్షిత్ హాస్టల్ చూడడానికి వచ్చాం నియర్ బై. సో ఈ హాస్టల్లో అయితే వేకెన్సీస్ లేవు, కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకేదైనా బిల్డింగ్ ఉంటే చూడాలి. ప్రజెంట్ మేము మాదాపూర్లో ఉన్నాం ఇప్పుడు. సో దాదాపు ఒక 2 అవర్స్ నుంచి మేము హాస్టల్స్ మొత్తం లెంకుతున్నాం. సో ఎక్కడ అడిగినా వేకెన్సీస్ లేవు, అండ్ మనకు చాలా రేట్ చెప్తున్నారు. సో 10,000 వరకు చెప్తున్నారు 3 షేరింగ్. అండ్ మేమేమంటే ఒక చీప్ అండ్ బెస్ట్లో 2 మంత్స్ ఉండేటట్లా చూస్తున్నాం, ఒక 7-8,000లో. హైటెక్ సిటీ మాదాపూర్ చాలా రిచ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనం చేయి పెట్టినామంటే పైసలు కావాలి. అండ్ ఈ ఏరియాలో మొత్తం ఎంప్లాయీసే ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక 10,000 మ్యాటర్ కాదు. సో ఈజీగా ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు హాస్టల్ ఓనర్స్ కూడా అంటే కాంప్రమైజ్ కాదు, పర్టికులర్గా ఎంత అంటే ఇంతనే ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా చెప్తున్నాడు అసలు ఈ ఏరియాలో అసలు వేకెన్సీస్ లేవని. సో దాదాపు కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఒక కంపెనీ కనబడ్డది. అండ్ ఇక్కడ మనకు ఎల్లో కలర్లో బిల్డింగ్ ఉంది చూడు, అక్కడ పీజీ ఫర్ మెన్కి వచ్చాం. ఈ రూమ్లో చూస్తాం ఎట్లా ఉన్నాయి అనేది. సో ఇందులో 3 షేరింగ్ 8,500 అంటుండు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. మనకి 4,500 भी बना पे करना है और 5,000 भी पे करना है. पूरा 12,500 पे करना है. तो 4,500 चले गया तो ले सकते हैं. तो पूरा 4,500 देते? नहीं कितने देते? 3,500 बोला ना. हाँ 1,000 मेंटेनेंस के लिए. 8,500 ప్లస్ అడ్వాన్స్ ఒక 4K ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ ఏ రూమ్కి ఆ రూమ్కి కరెంట్ బిల్ ఉంటుంది, మనమే కట్టుకోవాలి. అది ఒక 500 వరకు వస్తుంది. అండ్ 3 షేరింగ్ ఇది. మనకు అల్మారాస్ కూడా ఉన్నాయి అండ్ ఫ్యాన్ ఫెసిలిటీ. సో మనకు విండో కూడా ఉంది, వెంటిలేషన్కి అయితే ఇబ్బంది లేదు. అండ్ బయట నుంచి ఇట్లా లోపల నుంచి ఇట్లా చూస్తే మంచి వ్యూ ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా కొంచెం నీట్గా ఉన్నాయి. అండ్ మనకు దీంట్లో టీవీ కూడా ఉంది. సో మనం రీఛార్జ్ చేసి మనం ఆ టీవీని అయితే వాడుకోవచ్చు. సో వాళ్ళు ఏం రీఛార్జ్ చేసి ఇవ్వరు, మనమే రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూపించిన బిల్డింగ్ ఇదే అన్నమాట, SLR పీజీ ఫర్ మెన్స్. అండ్ సో ఇంకొక హాస్టల్కి అయితే వెళ్ళాం, సో దగ్గరలోనే. సో సేమ్ ప్రైస్ బట్ 4 షేరింగ్ అది.
సో ఈ హాస్టల్ అన్నమాట. సో ఫైనల్గా మా ఆఫీస్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్, ఇప్పుడు చూపించిన హాస్టల్ నుంచి మా ఆఫీస్ అనేది 3 కిలోమీటర్స్. సో మాకు ఎలాంటి వెహికల్ లేదు, సో నడుచుకుంటూనే వెళ్ళాలి. మన వెహికల్ ఉన్నా నడుచుకుంటూ వెళ్తేనే జల్దీ వెళ్తాం ఈ హైటెక్ సిటీలో, ఎందుకంటే ఎటు చూసినా ట్రాఫికే ఉంటుంది. అండ్ మనం కొద్దిగా మూవ్ కావాలన్నా ఒక 10-20 నిమిషాలు పడుతుంది బండి పైన. అందుకోసమే హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం హాస్టల్స్ ఉంటారు అండ్ వాళ్ళు బై వాకే ఆఫీస్కి వెళ్ళిపోతారు. దాదాపు మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మా కంపెనీ యొక్క నేమ్ అన్నమాట. సో లోగో లెక్క చూడడానికి చాలా బాగుంది కంపెనీ. సో చుట్టుపక్కల అన్ని కంపెనీసే ఉన్నాయి. సో కొంచెం హైటెక్ కదా, మొత్తం హై రేంజ్లో ఉంటుంది. హైటెక్ సిటీ చూడడానికి ఎంత రిచ్గా ఉందో మన జేబులు కూడా అంతే రిచ్గా ఉండాలి. సో అప్పుడైతేనే మనం ఇక్కడ లీవ్ చేయగలుగుతాం. సో కంపెనీ చాలా బాగుంది బయట నుంచి చూస్తే. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అండ్ అంతా చాలా ప్రొటెక్టెడ్ అండ్ సేఫ్గా ఉంది. అండ్ మనకు బయట ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే అన్ని ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ నుంచి వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ వరకు ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.